హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే. సో మీరు అడిగారు కదా బనానా ఫ్లవర్ రెసిపీ షేర్ చేసుకోమని. సో అయితే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ, నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. సో మా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఇప్పుడైతే మనం రెసిపీలో వెళ్ళిపోదాము. ఈ రెసిపీ గురించి మీ అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి కదండి. సో అయితే ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయబోతున్నాను. సరే ఇప్పుడైతే ఈ ఫ్లవర్ మనీ మేము ఎలా ఇది తెలుసుకోవాలి, ఎలా క్లియర్ చేసుకోవాలి అన్నారు కదా. సో మీరైతే ఏం భయపడాల్సిన అవసరం లేదండి. అందులో ఒకటే ఉండిదన్నమాట, స్ట్రాంగ్గా గట్టిగా. సో అది ఒక పెటల్ ఉంటుంది, ఆ రెండు రిమూవ్ చేస్తే ఇంకా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. మన ప్రీవియస్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, అది ఎలా క్లియర్ చేసుకోవాలి ఎలా అనేది. సరే ఇప్పుడైతే దీని పెటల్స్ ఉంటాయి కదా, ఆ పెటల్స్ని నేను మా అమ్మాయి బనానా ఫ్లవర్ తెచ్చినప్పుడే నేను చక్కగా దాని మీద ఉన్న డస్ట్ అంతా మొత్తం క్లియర్గా నీట్గా వాటర్తో క్లీన్ చేసుకుని, అది వాటర్ అనేది డ్రైన్ అవుట్ చేసుకుని యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే దాని పెటల్స్ అన్నీ ఇలాగ చక్కగా మనం ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మా అమ్మాయి అయితే చాలా లేతది ఫ్లవర్ అనేది తెచ్చిందండి. సో నాకైతే చాలా ఈజీగా అయిపోయింది. అదే కొద్దిగా గట్టిగా ఉన్నది తీసుకునే గనుక కొద్దిగా టైం అనేది పడుతుందన్నమాట. సో అదేనండి ముదురు అంటారు కదా, అలా ముదురుది ఉంటే కొద్దిగా టైం అనేది పడుతుంది. సో ఇప్పుడైతే నేను చక్కగా ఇలా అన్నీ కట్ చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకొని చక్కగా మనం పెట్టుకోవాలి. ఇది చాలా మంచిదండి మన హెల్త్కి. మీరు కూడా తప్పకుండా యూస్ చేసుకోండి. రైతు బజార్లో ఉంటుంది, అవి తెచ్చుకొని చక్కగా వాడండి. మీ అందరికీ చాలా బాగా మంచిది హెల్త్కి. సో ఇది చాలా మంచి ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది అన్నమాట. చాలా హిమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా పెంచుతుంది. కాల్షియం, ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనందరికి చాలా చాలా మంచిది. సో ఈరోజైతే నేను దీంతో 2 రెసిపీస్ని ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇప్పుడైతే నేను చట్నీ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ పెటల్స్ని మొత్తం ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు నేనైతే ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నాను, అందులో వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అదే మీది కనుక ముదురుది అనుకోండి, కొద్దిగా ఎక్కువ వాటర్ పట్టొచ్చు. అది కూడా ఇది కుక్ చేయడానికి కొద్దిగా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. సో నాదైతే లేతది కాబట్టి ఫ్లవరు చాలా ఈజీగానే తొందరగానే కుక్ అయిపోయింది. సో ఇదిగోండి, ఇది కుక్ అయ్యేంత వరకు నుంచి ఇట్లాగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే కొద్దిగా కలర్ చేంజ్ అయింది కాబట్టి, సో ఇప్పుడు దీని వాటర్ చూపిస్తాను చూడండి ఎంత మరూన్ కలర్లో వచ్చిందో. సో ఇది బ్లడ్ లెవెల్స్ని కూడా చాలా బాగా పెంచుతుందండి మన హెల్త్కి, అందుకే చాలా మంచిది అని చెప్పాను. ఒకటే దాంట్లో చాలా వాల్యుబుల్ అనేవి ఉన్నాయన్నమాట, మనకు యూజ్ అయ్యే చాలా మంచిది ఇది తింటే తీసుకుంటే కూడాను. మెయిన్ ఆడవాళ్ళకి పిల్లలకి చాలా చాలా మంచిది. ఇంకొకటి, మనం దీనికి ఎంత వాటర్ పడిద్దో అంత వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకొని వేస్ట్ చేయకండి. ఒకవేళ ఎక్కువ వాటర్ ఉంటే అది చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా యూస్ చేసుకోండి, అస్సలు వేస్ట్ చేయొద్దు ఆ వాటర్ కూడాను. సో ఇప్పుడైతే మనం దీనికి పచ్చడికి ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా అయితే ఇది పచ్చిపప్పు, సాయిపప్పు, జీలకర్ర అవన్నీ తీసుకున్నాను అనమాట. ఇది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొద్దిగా అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎండుమిరపకాయలైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 యాడ్ చేస్తున్నాను. సో ఇది వేసుకున్న తర్వాత ఇది కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే కొబ్బరి యాడ్ చేస్తున్నాను. నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను, మీరు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఎక్స్ట్రాగా మనకి కాల్షియము అలాగే ఐరన్ అనేది మనకి వస్తుంది. సో మన బోన్స్కి చాలా మంచిది. సరే ఇప్పుడైతే ఇవన్నీ బాగా మనం ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఇంకా తీసి పక్కన పెట్టుకుందాం అన్నమాట. సో ఇప్పుడైతే ఇది కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. సో చింతపండు, సాల్ట్ యాడ్ చేసుకొని ఇది ఒకసారి చక్కగా మనం గ్రైండ్ చేసుకుందాము. సో చూసారు కదా, ఇలాగ చక్కగా గ్రైండ్ అయిపోయింది. మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం చక్కగా బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదండి బనానా పెటల్స్ని. సో అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. సరే ఇప్పుడు ఇవన్నీ చక్కగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా
గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను. సరే ఇప్పుడైతే ఇది ఇంకా మనం తాలింపు వేసుకుంటే ఇంకా చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తాలింపులో నేను ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, జీలకర్ర, ఇంగువ, అలాగే కరివేపాకు అంతా వేసుకొని చక్కగా తాలింపు వేసేసుకున్నానండి. సో తర్వాత ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకుందాము. కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. సో మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, సో అది యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా మనం బాగా మిక్స్ చేసుకుంటే ఇంకా చట్నీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉందండి. సో మీరు ఎక్స్పెక్ట్ చేయరండి ఇది ఇంత టేస్ట్గా వచ్చింది, ఇంత టేస్ట్గా ఉంటుందని. సరే మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అనేది షేర్ చేసుకోండి. నిజంగా చెప్తున్నాను కదా, చాలా చాలా టేస్ట్గా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే చట్నీ ప్రిపేర్ అయిపోయింది, రెడీ అయిపోయింది. సరే ఇప్పుడు దాంట్లో సైడ్లో నంచుకొని తినాలి కదండి, అందుకు దీంట్లో పకోడీలా చేస్తున్నాను. ఈ ఫ్లవర్స్తోనే నేను పకోడీలా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్స్తో కూడా మనం చట్నీ చేసుకోవచ్చు, కానీ పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు పకోడీకి అయితే నేను ముందుగా అయితే 2 స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నాను, 2 స్పూన్లు శనగపిండి, 1 కార్న్ఫ్లవర్ పౌడర్ అనేది తీసుకున్నాను అనమాట. సో కార్న్ఫ్లవర్ పౌడర్ లేకపోతే కార్న్స్టార్చ్ అనేది తీసుకోవచ్చు. సో ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి ముందుగానే. సరే తర్వాత ఇప్పుడైతే నేను కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి. అందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, అలాగే మన టేస్ట్కి సరిపడే కారం, స్పైసీనెస్కి ఇంకా దాంట్లోనే కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీరా పౌడరు, అలాగే బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి క్వాంటిటీ తెలుస్తుందిగా, పకోడీ క్వాంటిటీ ఎలా ఉంటుందో. సో అలాగా చేసుకొని పెట్టుకోవాలి. సో ఇదిగోండి బ్యాటర్ అనేది ఇలా నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే దీనికి మనం ఆయిల్ అనేది రెడీ చేసుకోవాలి కదండి. సో ఇప్పుడైతే నేను ఆయిల్ కోసమని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ పకోడీ బ్యాటర్ ఉంది కదా, సో అందులో మనం ముందుగానే చక్కగా క్లీన్గా చేసుకొని పెట్టుకున్నాం కదా బనానా ఫ్లవర్ని. సో అది యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా ఇవన్నీ వాటికి పట్టేలాగా మనం చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇదిగోండి ఇది మొత్తం నేను మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సరే ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ చూస్తే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లాగా వేసుకొని మనం చక్కగా ఇంకా ఫ్రై చేసుకొని పకోడీలాగా తీసేసుకోవటమే. చాలా టేస్ట్గా ఉంటుంది, క్రంచీగా, క్రిస్పీగా, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇది కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో ఇప్పుడు క్లైమేట్ కొద్దిగా చల్లగా ఉంది కాబట్టి ఇలాగ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. సో మీ ఫ్యామిలీకి అందరికీ ఇలా ఒకసారి ట్రై చేసి మీరు చూడండి, మీకే తెలుస్తుంది. నేను ఇంతలా చెప్తున్నానంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి ఎంత టేస్ట్గా ఉండిద్దో, మన హెల్త్కి ఎంత మంచిదో. సో ఇదిగోండి నేనైతే అన్నీ ఇలాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో చాలా క్రిస్పీగా, క్రంచీగా, చాలా టేస్ట్గా ఉంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి, ఉప్పు కారం కూడాను. సో ఇందులో బిర్యానీ మసాలా వేసానుగా, చాలా బాగుంది ఫ్లేవర్ కూడా. సరే ఇప్పుడైతే మా వారు ఇంకా వస్తే వారికి పెట్టానన్నమాట. సో వారికి అడుగుతున్నాను, ఒకసారి తిని చెప్పండి ఇది ఏ చట్నీయో అని చెప్పేసి.
ఎలా ఉంది ఈ చట్నీ అని అడిగితే మా వారికంట చింతకాయ పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అలా ఆ టేస్ట్లో ఉంది అని చెప్తున్నారు. సో ఇది బనానా పెటల్స్తో చేశానంటే చాలా సర్ప్రైజ్ అయ్యారనమాట. అస్సలు నమ్మలేదు, అంత సర్ప్రైజ్ అయిపోయారు. సో చాలా బాగుందని తింటున్నారు. ఇప్పుడైతే నేను తింటున్నాను, చాలా టేస్ట్గా ఉందండి. ఇది పచ్చడి ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. సో ఇంకా కొద్దిగా మిగిలింది. ఇప్పుడు ఈ పచ్చడి ఇలా మిక్స్ చేసుకొని చక్కగా ఈ పకోడీని నంచుకొని తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. సో నేను చాలాసార్లు పచ్చడి చేశాను, కానీ ఇప్పుడు ఈ పకోడీ చేయటం వల్ల ఈ రెండు కాంబినేషను ఇంకా చాలా బాగుందండి. సో యూ షుడ్ ట్రై దిస్ రెసిపీ అండి. సో నన్ను మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారు, అంత బాగుందన్నమాట. సో నేను ఏది చేసినా హెల్తీగా ఉండేట్లాగా ట్రై చేస్తానండి. అందులో ఏదో ఒకటి హెల్తీ ఇంగ్రీడియంట్ని యాడ్ చేయాలని ట్రై చేస్తాను. టేస్ట్ బాగుండాలని చూస్తాను, అలాగే హెల్తీగా ఉండాలని కూడా చూస్తాను అనమాట. సో అలాంటివే మీతో షేర్ చేసుకుంటాను. నేను అలాంటివే ప్రిపేర్ కూడా చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే వర్షం చూడండి ఎలా పడుతుందో, చాలా గాలి వస్తుంది, చాలా ఫాస్ట్గా వర్షం పడుతుందన్నమాట. సో ఇక్కడ మా అమ్మ ఏం చేస్తుందో అని వెళ్ళి చూస్తే, మా అమ్మ ఇక్కడ వాళ్ళ కాలేజ్లో ఇచ్చారంట ఇది వర్క్. సో దీనికి మార్క్స్ ఇస్తారట, హెర్బేరియం అనమాట. సో దీని గురించి యూజెస్ అన్నీ చెప్పి దీని గురించి అక్కడ మొత్తం పోస్ట్ చేయాలంట. సో ఇదే ప్రిపేర్ చేస్తుంది, ఇది షేడ్ రైట్ చేయాలంట. ఈరోజు पकड़ना को डेलिकेट आते क्या क्या रावोल्फिया क्या रावोल्फिया सर्पेंटिना स्नेक बाइट की यूज करते हाइबिस्कस है ना फ्लावर सा देखते हैं. ये बाजू काटना क्या वो हमें या पेज ऐसा हो गए एक पेज में रखना ये पोमेग्रेनेट फ्लावर सा भी है ना कॉलेज में के सभी इसमें छंद है यूज होता है. लेमन ग्रास अच्छा आता है स्मेल, सूखे तो भी अच्छा फ्लेवर होता है. लेमन ग्रास ये अब एक सिंगल पेटल का हाइबिस्कस सेम ये पत्ते करते स्मॉल है, छोटा सा. ये क्या वेराइटीज है पत्ते गेस करो ये आई थिंक रोड आप होने का झाड़ नहीं है, वाइट फ्लावर्स है. सांब्रानी ये स्मेल आता अम्मा आते क्या हाँ स्मेल आते नहीं इसमें से सांब्रानी काटते सांब्रानी प्लांट है. ये मालूम है पेरिविंका इनका ये एंटी कैंसर हो, एंटी कैंसर का अच्छा यूज़ होता है. ये भी सेम सांब्रानी सेम ये भी मालूम है एक्सोरा प्लांट. ये रावोल्फिया रापाला बड़ा है तो उसके फ्रूट्स है वो. ये क्या राना पालस ना ये हमारे घर में भी ये है. किडनी स्टोन्स आ जाते नहीं डायबिटिक को भी यूज होता है. ये इंसुलिन प्लांट इंसुलिन. ये तू जरा स्ट्रांगली सा लेना है सो कौन ले लेना उसको जरा. ये क्या ये नाम याद आ नहीं. ये झाड़ रोड आप होते नहीं इसकी खेल लेते हैं, जैसे भी यूज है क्या यूज़ है याद आ नहीं. ये है नहीं अड़वी मुनगा ये लेकिन मुनगा चाहिए छोटे हैं पत्ते. अड़वी मुनगा वो ये हवे को ये मालूम है ये मोटे वाइट फ्लावर्स आते क्या कहते चंदा मामा के कहते
अब एक किताब देखो एक ही चाहिए। यही से अभी पेज बाद में आते हैं नहीं तो खराब होता। हाँ ये प्रेशर को रही भारी किताबा दब में अभी फ्रेश किताब में रखना సో ఇదేనండి ఈరోజు వీడియో ఎలా ఉంది మీ అందరికీ బాగా నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇష్టమైన వారితో ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నన్నైతే ఇలాగే సపోర్ట్ చేయండి చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ బాయ్ ఫ్రెండ్స్